నిన్న జరిగిన ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఇండియన్ మీడియాలో ఏ రకంగా ఫేక్ వార్తలు ప్రచారం అవుతున్నాయో అందరం చూసాం. అయితే ఇండియన్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం అవుతున్నాయి అని మనందరికీ తెలిసింది. బట్ పాకిస్తాన్ మీడియాలో ఎలాంటి వార్తలు ప్రచారం అవుతున్నాయి? అక్కడ మీడియాలో నిజంగా నిజాలు చెప్తున్నారా, లేకపోతే మన ఈ మీడియాని మించి ఇంకా భారీ స్థాయిలో ఫేక్ వార్తలు ప్రచారం చేసుకుంటున్నారా అక్కడ జనాల్ని మ్యానిపులేట్ చేయడానికి? మరి అదే అసలు అక్కడ మీడియాలో ఎలాంటి వార్తలు ప్రచారం అవుతున్నాయి అండ్ ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ జనాల్ని పెడుతున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. పాకిస్తాన్ మీడియాలో ముఖ్యంగా లాహోర్ టీవీ, పీటీవీ, డాన్ న్యూస్, అలాగే 24 డిజిటల్ న్యూస్ అనే న్యూస్ ఛానళ్ళు దాదాపుగా ఈ యుద్ధానికి సంబంధించిన మొత్తం వీడియోలు అండ్ మొత్తం న్యూస్ కూడా కేవలం ఈ న్యూస్ ఛానళ్ళలోనే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ ఛానళ్ళలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద భారీగా అటాక్స్ చేస్తుందని అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విమానాలని అండ్ అలాగే మన మిసైళ్ళని, మన డ్రోన్స్ని అన్నిటినీ పాకిస్తాన్ ఆర్మీ కూల్చేస్తుందని వాళ్ళు వార్తలు ప్రచారం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా ఒక 5 వార్తలు ఉన్నాయి. అవేంటంటే మన S-400 ఏవైతే ఉన్నాయో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వాటిని పాకిస్తాన్లో నుంచి వాళ్ళు కొట్టేసి పేల్చేశారంట. ఇక రెండోది మన రఫేల్ యుద్ధ విమానాలు, దాదాపుగా ఒక 5 రఫేల్ యుద్ధ విమానాలని వాళ్ళు పేల్చేశారంట. ఇక దీనికి తోడు పంజాబ్లో ఆర్మీ బేస్ క్యాంపును పేల్చేశారు. అలాగే IOK అంటే ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు వాళ్ళు కాశ్మీర్ని, మన ఇండియన్ కాశ్మీర్ని. సో ఆ ఏరియాలో కూడా ఇండియన్ ఆర్మీ షెల్లింగ్ పాయింట్ని ఒకదాన్ని వాళ్ళు పేల్చేశారని వాళ్ళ న్యూస్ ఛానళ్ళలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వీటన్నిటికంటే కూడా అతి పెద్ద ప్రచారం, ఫేక్ ప్రచారం, జనాల్ని మ్యానిపులేట్ చేసే ప్రచారం ఏమైనా ఉంది అంటే అది బ్రహ్మోస్ మిసైల్ అని ఇండియా ఎక్కడైతే పెట్టిందో ఆ బేస్ క్యాంపుని కూడా వాళ్ళు పేల్చేశారంట. ఇంతకు మించిన కామెడీ, ఇంతకు మించిన అసలు మన జబర్దస్త్ కంటే దారుణమైన కామెడీ ఉంది వాళ్ళ న్యూస్ ఛానళ్ళలో. మన న్యూస్ ఛానళ్ళ కొద్దో గొప్ప అసలు రియాలిటీకి దగ్గరగా న్యూస్ చెప్తున్నాయి. బట్ పాకిస్తాన్ న్యూస్ ఛానల్ మాత్రం క్లియర్ కట్గా అసలు జనాలకి ఏమాత్రం నిజం తెలియకుండా ఆల్రెడీ పాకిస్తాన్లో రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ లాంటి ప్లేసుల్లో ఇండియా బాంబింగ్ చేస్తున్నా, అక్కడ మెయిన్గా ఆర్మీ బేస్ క్యాంపులను టార్గెట్ చేసుకుంటూ ఆర్మీ మిసైళ్ళని, డ్రోన్లని టార్గెట్ చేసుకుంటూ మన ఇండియా అటాక్ చేస్తున్నా, అక్కడ పేల్చేస్తున్నా సరే అయినా వాటి గురించి ఏమాత్రం బయట పెట్టకుండా కేవలం ఇండియా డ్రోన్స్ పంపిస్తుంది, వాటి కంప్లీట్గా 100% మేము ఆపేసాం, అలాగే ఇండియాలోనే మేము టార్గెట్ చేసి ఇండియాలోనే అటాక్ చేసి ఇండియన్ ఆర్మీ స్థావరాలని, ఇండియన్ మిసైళ్ళని, ఇండియన్ S-400ని అన్నిటినీ మేము కూల్ చేసామని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకంటే కామెడీ అసలు ఎక్కడ ఎవరు ఉండరేమో. ఇక్కడ ఇంకొక పెద్ద విచిత్రం ఏంటంటే, అసలు ఇది విచిత్రం అనాలో లేకపోతే జనాలు ఈ రకంగా కూడా మ్యానిపులేట్ చేయొచ్చా అనుకోవాలో తెలియదు, కానీ ఇండియన్ ఆర్మీ అంటే పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ డ్రోన్స్తో అండ్ మిసైల్స్తో అటాక్ చేస్తుందంట. పాకిస్తాన్ మీడియాలో ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి ఇక్కడ జనాల్ని మ్యానిపులేట్ చేయడానికి. అండ్ అలాగే డ్రోన్స్ అండ్ మిసైల్స్ తోటి ఇండియన్ ఆర్మీ అటాక్ చేసి పాకిస్తాన్లో ఉన్న సాధారణ ప్రజల్ని చంపడానికి అండ్ సాధారణ ప్రజలు ఉండే ప్రాంతాలను పేల్చడానికి ప్రయత్నిస్తే దాన్ని పాకిస్తాన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కొని 100% స్ట్రైక్ రేట్ తోటి వాటిని ఆపి పాకిస్తాన్ జనాల్ని కాపాడిందంట. ఇక వీటన్నిటికీ తోడు ఇండియా మీద ఆల్రెడీ ఫతే-1 మిసైల్తో అటాక్ చేసి ఆ మిసైల్ని మనం ఆల్రెడీ న్యూట్రలైజ్ చేసేస్తే ఆకాశంలో, ఇలాంటి టైంలో పాకిస్తాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ ఒక మీడియా కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాడు. అండ్ దాంట్లో ఆయన మాట్లాడుతూ 5 ముఖ్యమైన పాయింట్స్ రైజ్ చేశాడు. అదేంటంటే ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంది ఆయన చెప్పే ఫస్ట్ పాయింట్. సాధారణంగానే పాకిస్తాన్ కాబట్టి ఇలాంటి పాయింట్సే చెప్తుంది. అయితే దీనికన్నా కూడా ఇంకా దారుణమైన పాయింట్స్ ఏంటంటే టెర్రరిజాన్ని అసలు పెంచి పోషిస్తోంది ఇండియా అంట. ఇండియాలో హిందుత్వ టెర్రరిజం ఎక్కువైపోయి ఆ హిందుత్వ టెర్రరిజం వల్ల దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పడానికి ఇండియా నుంచి స్లీపర్ సెల్స్ని, టెర్రరిస్ట్ అని పాకిస్తాన్కి ఫండింగ్ చేసి పంపించి వాళ్ళతోటి పాకిస్తాన్ ఆర్మీ సీక్రెట్లని ఇండియా తెలుసుకుంటుందట. అండ్ అలాగే ఆ టెర్రరిస్ట్ అని రీసెంట్గా ఒకరిని పట్టుకున్నారంట. ఆ టెర్రరిస్ట్ అంట ఇండియాలో ఉన్న ఆర్మీ జనరల్ రేంజ్ ఆఫీసర్ అంట. ఎవరైతే ఇండియన్ ఆర్మీలో మేజర్ స్థాయిలో ఉండి పాకిస్తాన్లో స్లీపర్ సెల్గా అండ్ టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ చేస్తూ ఉండే పర్సన్ని వాళ్ళు పట్టుకుంటే మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను వదిలేసేయండి అండ్ ఇక్కడి నుంచి నేను ఇండియా వెళ్ళిపోతాను అని ఆయన చాలా బతిలాడుతూ మాట్లాడాడంట. ఇలాంటి కామెంట్స్ అని ఆయన చేస్తున్నాడు. అయితే ఇండియా నుంచి టెర్రరిస్టులు పాకిస్తాన్లోకి వస్తున్నారు అని పాకిస్తాన్ చెప్తోంది, కానీ అసలు ప్రపంచంలో ఉన్న టెర్రరిస్టిక్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా పాకిస్తాన్లోనే ఉన్నాయి. లష్కర్-e-తైబా, జైషే-మహమ్మద్ ఈ రెండు చాలు ప్రపంచాన్ని ఏ రకంగా ఎంత దారుణంగా బాధ పెట్టాయి, ఎంత దారుణమైన అటాక్స్ చేసాయి ప్రపంచం మీద అని చెప్పడానికి. ఇండియా మీద అయితే లెక్కలేనన్ని అటాక్స్. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానికి అస్సలు కారణమైన పహల్గామ్ అటాక్. అసలు ఆ అటాక్ మొత్తాన్ని చేసింది ఎవరు, చేయించింది ఎవరు? లష్కర్ లీడర్ హఫీజ్ సయీద్ కాదా?
ఆ హఫీజ్ సయీద్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అండ్ జైషే మహమ్మద్ లీడర్ మసూద్ అజార్ ఎక్కడున్నాడు? పాకిస్తాన్లో ఉన్నాడు. వాడి ఫ్యామిలీ చచ్చిపోతే మొత్తం ఆర్మీ మొత్తం పోయి వాడికి సంతాపం తెలిపి వాడికి జాతీయ స్థాయి రేంజ్లో వాడి ఫ్యామిలీకి నివాళులు అర్పించి ఇదంతా చేసి ఆ వీడియోని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది ఎవరు? ఇండియానా? ఒక ప్రపంచ స్థాయి ప్రపంచం మొత్తం టెర్రరిస్ట్గా గుర్తించిన వాడి ఇంటిలో జరిగిన దారుణానికి ఆర్మీ వెళ్తోంది అంటే అసలు టెర్రరిస్ట్ని ఎవరు పెంచి పోషిస్తున్నట్టు? ఇండియానా, పాకిస్తానా? కనీసం మనం చేస్తున్న తప్పుని మనమే ఇంత దారుణంగా దొరికిపోతే అంతకంటే సిగ్గుమాలిన పని పాకిస్తాన్కి ఇంకోటి ఉండదు. ఇక పాకిస్తాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ ఇక్కడ ఇంకొక పాయింట్ రైజ్ చేశాడు. అదేంటంటే ఇండియాలో హిందుత్వ టెర్రరిజం పెరిగిపోతుంది అండ్ దానివల్లే ఇండియాలో ఇంటర్నల్గా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అండ్ దాని నుంచి తప్పించుకోవడానికి మోదీ ఇలాంటి పాకిస్తాన్ మీద అటాక్ చేశాడు అని చెప్తున్నాడు. అసలు హిందుత్వ టెర్రరిజం ఇండియాలో అంత దారుణంగా పెరిగిపోతే మొత్తం పాకిస్తాన్లో ఉన్న జనాభా కంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ. భారతదేశ చరిత్ర చూసుకుంటే 1947 నుంచి ఇప్పటి వరకు కూడా ముస్లింల జనాభా పెరుగుతూ వచ్చిందే కానీ ఎక్కడ తగ్గలేదు భారతదేశంలో. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా పరమత సమానత్వాన్ని అండ్ భిన్నత్వంలో ఏకత్వాన్ని ఫాలో అవుతుంది. అన్ని మతాలు ఇక్కడ సమానంగానే బతుకుతాయి. ఎక్కడ ఒకటి అరా సిచ్యువేషన్ జరిగినా వాటిని ప్రభుత్వం ధీటుగా వాటిని కంప్లీట్గా అడ్డుకొని అండ్ వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తుంది ఎవరైతే బాధితులు ఉంటారో. సో అది ఇండియా గొప్పతనం. ఒక్కసారి మీ పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూసుకోండి. పాకిస్తాన్ టెక్స్ట్ బుక్స్లో ఏముంటుందో చూసుకోండి. బీబీసీ మీ టెక్స్ట్ బుక్స్ మీద ఒక డాక్యుమెంటరీ చేసి అక్కడున్న హిందువులు పడుతున్న బాధల్ని వాటన్నిటిని కూడా బీబీసీ లాంటి మీడియా సంస్థ ఏదైతే న్యూట్రల్గా ఉంటుంది అని ప్రపంచం మొత్తం నమ్ముతుందో, సో అలాంటి మీడియా సంస్థ మీ టెక్స్ట్ బుక్స్లో ఏముంది, హిందువులకి సిక్కులకి వ్యతిరేకంగా ఏముందని చెబుతూ క్లియర్ కట్గా ఒక వీడియో చేసింది. అండ్ అందులో మీరు హిందువుల గురించి సిక్కుల గురించి ఎంత దారుణమైన డెరోగేటరీ కామెంట్స్ చేస్తూ వాళ్ళని ఎంత హీనంగా పోర్ట్రే చేయొచ్చో అంత హీనంగా పోర్ట్రే చేస్తూ మీరు అక్కడ మీ జనాల మైండ్స్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఎంత దారుణమైన విషయాన్ని నింపి అండ్ ఇండియాకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసేలా చేస్తున్నారు. అది మీరు ఆలోచించుకోవాలి. మీకు దమ్ముంటే ఒకవేళ ఆ టెక్స్ట్ బుక్స్లో మీరు రాసినవి నిజంగా ఏం రాశారో అనేది సిక్కులకి అండ్ అలాగే హిందూస్కి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రపంచం మొత్తానికి చూపించగలరా? కానీ ఇండియన్ హిస్టరీలో కానీ ఇండియన్ టెక్స్ట్ బుక్స్లో కానీ ఇప్పటికీ ఎక్కడా కూడా ముస్లింల గురించి కానీ ఎలాంటి డెరోగేటరీ కామెంట్స్ చేయలేదు. చివరికి ఇండియా మీద దాడి చేసిన మొఘల్స్ గురించి కూడా వాళ్ళ చరిత్ర మొత్తం తెలుసుకుంటాం కానీ వాళ్ళు చేసిన మంచి పనులు ఏంటో చూస్తాం కానీ వాళ్ళు చేసిన దారుణాల గురించి వాళ్ళు చేసిన మెసాకర్స్ గురించి ఎక్కడా మేము ప్రస్తావించాం. ఎందుకంటే ఇండియా మంచిని మాత్రమే తీసుకుంటుంది. చెడు జరిగిపోయిన చరిత్ర దాని గురించి ఎప్పుడు పట్టించుకోదు. కేవలం మంచిని మాత్రమే తీసుకుని ఆ రాజులు చేసిన మంచి భారతదేశానికి ఏంటి అనేది మాత్రమే భావితరాలకి భారతదేశం అందిస్తుంది. మీలాగా కాదు. లేనిపోని అబద్ధాలను సృష్టించి మీ జనాల్ని మీరే మ్యానిపులేట్ చేసి, ఎందుకంటే మీకు పవర్ కావాలి. ఆ పవర్ మీకు కావాలి అంటే అక్కడ జనాలు అవివేకంగా ఎలాంటి ఐడియాలజీ ఎలాంటి ఆలోచన జ్ఞానం లేకుండా మీరు చెప్పినట్టు వినే గొర్రెలా బతకాలి. కేవలం అలా చేసుకోవడం కోసమే మీరు మీ జనాల్ని అలా మ్యానిపులేట్ చేసి మీ కాళ్ళ కింద అణిచిపెడుతున్నారు. దానికి అలాంటి టెక్స్ట్ బుక్లు రెడీ చేసి అక్కడ హిందువుల్ని అణిచివేసి వాళ్ళని కంప్లీట్గా డివైడేషన్ జరిగినప్పుడు భారత్ పాకిస్తాన్ డివైడ్ జరిగినప్పుడు 14.2% ఉన్నారు హిందూస్. కానీ ఇప్పుడు 2.17% ఎందుకు దిగజారిపోయారు? అక్కడ హిందూస్ ఎందుకు బాధపడుతున్నారు? రీసెంట్గా ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ చేసిన కామెంట్స్, హిందూస్ ముస్లిమ్స్ ఒకటి కాదు, మనం 2 కంట్రీస్, మనం ఏమాత్రం కూడా ఇండియాని టాలరేట్ చేయకూడదు అని ఇండియాని ఒక దారుణమైన ఎనిమిగా చూపిస్తూ ఇండియాని తప్పు చేస్తుంది, ఇండియా దారుణమైన కంట్రీ అని ఎన్ఆర్ఐలు ఎవరైతే అక్కడ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్లో ఉండకుండా విదేశాల్లో ఉండే డబ్బున్న పాకిస్తాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాకిస్తాన్కి వచ్చినప్పుడు వాళ్ళందరి ముందు మునీర్ చేసిన కామెంట్స్ అవి. అంటే ఇండియాని ఒక విలన్లా చూపించడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా హిందూస్ని కూడా ఒక విలన్లా చూపించడానికి ట్రై చేశాడు. భారతదేశాన్ని చూపించాలని ట్రై చేసామంటే ఓకే, ఎందుకంటే భారతదేశాన్ని శత్రుదేశంగా భావిస్తారు కాబట్టి. బట్ హిందూస్ని చూపించాలని ట్రై చేసామంటే పాకిస్తాన్లో ఉన్న హిందూస్ని కూడా కంప్లీట్గా అక్కడ వాళ్ళని విలన్లుగా చూపించి వాళ్ళ మీద మీ జనాలతోనే దాడులు చేయించే ఉద్దేశం మీకు లేకపోతే ఇంకెందుకు అలా చెప్పి చేయించుంటారు మునీర్. ఇక ఆర్మీ స్పోక్స్ పర్సన్ రేస్ చేసిన 3వ పాయింట్ కాశ్మీర్ అనేది ఎక్స్టర్నల్ ఇష్యూ అంట. భారతదేశంలో హిందుత్వ కానీ అక్కడ టెర్రరిస్టులను వాళ్ళు పంపించడం కానీ అక్కడ ప్రభుత్వ ఫెయిల్యూర్ కానీ ఇవన్నీ భారతదేశంలో జరుగుతున్న ఇంటర్నల్ అఫైర్స్. బట్ కాశ్మీర్ ఇష్యూ మాత్రం ఇంటర్నేషనల్ అఫైర్. సో అందువల్లే కాశ్మీర్ ఇష్యూలో మేము వేరు పెట్టాల్సి వస్తుంది అంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1947-48 వార్ తర్వాత కంప్లీట్గా యుఎన్ ఎంటర్ అయ్యి వార్ని కంప్లీట్గా ఆపేసి అక్కడ ఎల్ఓసి అని ఒకటి గీత గీసి ఇచ్చేసింది. సో ఆల్రెడీ పిఓకే మీ చేతిలో ఉంది, అక్కడ వరకే మీది.
ఆ పీఓకే మీ చేతిలో ఉంది. ఇండియా కూడా దాని మీద క్లెయిమింగ్ చేస్తూ ఉంది. బట్ అది కంప్లీట్గా ఇప్పటివరకు మీ చేతిలోనే ఉంది. మరి మిగతా కాశ్మీర్ కోసం మీరు ఎందుకు పోరాడుతున్నారు? అసలు మిగతా కాశ్మీర్ మీకు ఎందుకు? ఎల్ఓసిని మీరు ఒప్పుకోవట్లేదా? అలాంటప్పుడు మిగతా పీఓకే కోసం ఇండియా పోరాడితే అది టెర్రరిస్టిక్ కంట్రీ ఎలా అవుతుంది? 1971లో ఏదైతే బంగ్లాదేశ్ లిబరేషన్ జరిగిందో, కంప్లీట్గా మీ పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడిందో, అప్పుడు కూడా సిమ్లా ఒప్పందం చేసుకున్నారు. పీఓకే కంప్లీట్గా పీఓకే వరకే పాకిస్తాన్లో ఉంటుంది అండ్ మిగతా కాశ్మీర్ మొత్తం ఇండియాది అని. కానీ దానికి మీరు ఒప్పుకోలే. 1947 నుంచి ఇప్పటి వరకు ఈ 77 ఏళ్లలో మీరు ఎన్నిసార్లు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించుంటారు? బోర్డర్ దగ్గర ఎంతమంది ఇండియన్ ఆర్మీ జవాన్లని చంపుంటారు? ఇప్పుడు ఈ టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ చేస్తుంది ఎవరు? పాకిస్తాన్ కాదా? ఇక ఆయన రైజ్ చేసిన 3వ పాయింట్, పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందంట. ఇంతకు మించిన జోక్ ప్రపంచంలో ఇంకేది ఉండదు. పాకిస్తాన్ లాంటి టెర్రరిస్టిక్ కంట్రీ శాంతిని కోరుకోవడం అంటే అది నిజంగా హిట్లర్ శాంతిని కోరుకునే దానికన్నా కూడా ఇంకా దారుణం అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ 1947 ఎప్పుడైతే పాకిస్తాన్ లిబరేషన్ జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎల్ఓసి దగ్గర కానీ భారత బోర్డర్ దగ్గర కానీ పాకిస్తాన్ ఎన్నిసార్లు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అండ్ ఇండియన్ ఆర్మీని కావాలని దారుణంగా చంపింది. ఇప్పటి వరకు పాక్కి భారత్కి మధ్య జరిగిన 4 యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ప్రతిసారి పాకిస్తానే ఆ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధాన్ని కూడా పాకిస్తానే స్టార్ట్ చేసింది. ఇన్నిసార్లు భారత్ తోటి యుద్ధాన్ని స్టార్ట్ చేసి భారత్ మీద దాడులు చేసి భారత్లోని కాశ్మీర్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న మీరు శాంతి గురించి మాట్లాడడం అంటే నిజంగా అది అతిపెద్ద జోకే. ఇక్కడ నిజంగా శాంతిని కోరుకుంటున్న దేశం భారతదేశం. అందుకే మీరు ఇన్నిసార్లు దాడులు చేసి ఇన్నిసార్లు మా చేతిలో చావు దెబ్బ తిని ఇంత జరిగినా సరే భారతదేశం శాంతిని కోరుకుంటుంది. కాబట్టి ఇప్పటికీ మీ జనావాసాల మీద, మీ దేశంలోని మెయిన్ ప్రజలు నివసించే ప్రాంతాల మీద అటాక్ చేయకుండా కేవలం ఆర్మీ బేస్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. మీకు బుద్ధి చెప్పాలి మీ ప్రభుత్వానికి, ఆర్మీకి. జనాలకు కాదు. జనాలు ఇప్పటికీ కూడా జనాలు సేఫ్గానే ఉండాలని భారత్ కోరుకుంటుంది. ఇప్పటికీ నీతివంతంగానే యుద్ధం చేస్తుంది భారత్. మీలాగా జనావాసాల మీద, ఇంకపోతే ముఖ్యంగా నగరాల మీద అటాక్ చేయాలని ప్రయత్నించడం లేదు. ఎయిర్పోర్ట్ల మీద కూడా దాడి చేస్తున్నారు మీరు ఇండియన్ సివిలియన్స్ని చంపాలని. ఇంతకంటే దారుణం ఏంటంటే పాకిస్తాన్ సివిలియన్స్ని కూడా దాడి చేయడానికి అండ్ పాకిస్తాన్ సివిలియన్స్ని కూడా చంపి విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు. నిన్న రాత్రి కంప్లీట్గా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసి అక్కడ ఎయిర్ప్లేన్లు తిరిగేటట్టు, ఏవైతే సివిలియన్ ఎయిర్ప్లేన్స్ ఉంటాయో అవి తిరిగేటట్టు చేశారు. ఎందుకంటే ఒకవేళ ఇండియన్ రాడర్స్ వాటిని గుర్తించి అవి ఒకవేళ పాకిస్తాన్ యుద్ధ విమానాలు అనుకొని పేల్చేస్తే అక్కడ విక్టిమ్ కార్డ్ ప్లే చేయొచ్చు అని. సో ఇంతకంటే దిగజారడానికి, ఇంతకంటే దారుణమైన మెంటాలిటీ ఉండడానికి ప్రపంచంలో ఇంకే కంట్రీకి ఉండదేమో. మీరు ఇంత చేస్తున్నా సరే భారతదేశం ఇప్పటికీ శాంతియుతంగానే యుద్ధం చేస్తుంది. కేవలం మీ ఆర్మీ పోస్టుల్ని వాటినే టార్గెట్ చేస్తుంది. ఇప్పుడేంటి 1947 నుంచి మీరు యుద్ధం చేస్తున్న ప్రతిసారి కేవలం ఆర్మీకి బుద్ధి చెప్పాలని, పాకిస్తాన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తప్ప ఎప్పుడు పాకిస్తాన్ జనాలను కానీ కనీసం పీఓకేలో ఉండే జనాలను కానీ దాడి చేయడానికి, వాళ్ళని చంపడానికి ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. మీరు ఎన్నిసార్లు దాడులు చేసి తప్పులు చేస్తున్నా వాటన్నిటిని క్షమించి ప్రతిసారి శాంతికి, చర్చలకి భారతదేశం ప్రయత్నిస్తూనే ఉంది. కానీ మీరు ప్రతిసారి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. అండ్ ఇండియాలో టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ని పెంచి ఇండియాని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి మారాల్సింది మీరు. నిజంగా శాంతిని కోరుకుంటే యుద్ధాన్ని వెంటనే ఆపి భారతదేశంతో చర్చలకి రావాలి. అసలు యుద్ధం స్టార్ట్ కావడానికి ముందే మేము న్యూక్లియర్ బాంబులు వేస్తాం, ఇండియాని నాశనం చేస్తాం అని అలాంటి కామెంట్స్ చేయరు. ఇక ఫైనల్గా ఆయన ఇంకొక డైలాగ్ చెప్పాడు సినిమా స్టైల్లో. అదేంటంటే ఈ యుద్ధాన్ని ఇండియా మొదలుపెట్టింది, మేము పూర్తి చేస్తామని. అసలు మీ దగ్గర డబ్బులే లేవు. ఇప్పుడు IMF 1.3 బిలియన్ ఇవ్వకపోతే మీరు చెప్పపట్టుకొని ఏ దేశం దగ్గరకు పోయి అడుక్కోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరుండి ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీలో కనీసం 1% కూడా యూజ్ చేయలేదు. ఇప్పటికే మీ పాకిస్తాన్ ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఆల్రెడీ ప్రపంచ దేశాలు మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మా మీద ఇండియా దాడి చేస్తుంది, మేము బతకాలంటే మాకు డబ్బులు కావాలని అఫీషియల్గా బహిరంగంగా అడుక్కుంటుంది మీ దేశం. సో ఇలాంటి మీ దేశం నిజంగా ఇండియాని ఫినిష్ చేస్తాం అనడం అసలు ఇంతకు మించిన పెద్ద జోక్ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. కాబట్టి డైలాగులు చెప్పేటప్పుడైనా కనీసం ఆలోచించుకొని కేవలం సినిమా స్టైల్లో చెప్తే సరిపోదు. ఆ డైలాగ్ని నిజం చేయగలిగి ఉండాలి. జనాల్ని మ్యానిపులేట్ చేసేంత ఈజీ కాదు దాన్ని నిజం చేయడం. సో ఇప్పటికైనా సరే కొంచెం మెంటల్గా ఆలోచించి కొంచెం ఫిజికల్గా పనిచేయడానికి ట్రై చేయండి. ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ, ఇంకో పక్క పాకిస్తాన్ ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంటే ఆల్రెడీ కొన్ని న్యూస్ వస్తున్నాయి. అదేంటంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆల్రెడీ న్యూక్లియర్ మీటింగ్ పెట్టా అంట. అంటే న్యూక్లియర్ టీం ఏదైతే ఉంటుందో ఆ టీం తోటి మాట్లాడి న్యూక్లియర్ వాళ్ళు కనుక ఓకే అని, వాళ్ళందరూ కలిసి ఓకే అని
షహబాజ్ షరీఫ్ కూడా ఓకే అంటే న్యూక్లియర్ అటాక్కి కూడా రెడీ అవుతుంది పాకిస్తాన్ అని ఇంటర్నల్ న్యూస్ తెలుస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం అనేది తెలియాలి ఇంకా అఫీషియల్గా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ జనాలు కొంతమంది టిక్టాక్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఆ టిక్టాక్ వీడియోలు ఎలా ఉంటున్నాయంటే ఏది ఇండియా కరాచీ మీద అటాక్ చేసిందంట కదా, లాహోర్ మీద అటాక్ చేసిందంట కదా, రావుల్పిండి ఇస్లామాబాద్ మీద అటాక్ చేసిందంట కదా. మరి మేమందరం ఇక్కడ బయటే ఉన్నాం, ఒక బాంబు కూడా పడలేదే, మా పాకిస్తాన్ ఆర్మీ అంత గొప్పగా మీ అటాక్స్ అన్నింటినీ ఆపుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇండియా మీ మీద, మీ జనాల మీద మీ పాకిస్తాన్ చేసినట్టు అటాక్ చేయదు. కేవలం ఇండియా ప్రిసైజ్డ్గా ఆర్మీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆర్మీ బేసుల మీద, లేకపోతే ఇంకా మెయిన్గా ఏదన్నా మెయిన్ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ లేచే ప్లేస్లో, ఆర్మీకి సంబంధించి HU-9 లాంటి రాడార్ సిస్టమ్లు ఉన్న ప్లేస్లో మాత్రమే దాడులు చేస్తుంది. జనాల మీద దాడి చేసే పిచ్చి ఇండియాకి లేదు. సో ఇప్పటికైనా ఇలాంటి వీడియోలు మానుకొని సాధ్యమైతే మీ పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి బుద్ధి చెప్పి వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే మీ పాకిస్తాన్ పరిస్థితి అటుపక్క ఇజ్రాయెల్ దాడులతోటి గాజా ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిందో అంతకంటే దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళి మీరందరూ అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. సో జాగ్రత్త.